అంటే ఒక చిన్న స్థాయి నుంచి కూడా కష్టపడ్డటువంటి వ్యక్తి. ఏదేమున్నా నీ ఇంటర్వ్యూ కోసం దాదాపు నేను 1 మంత్ నుంచి వెయిట్ చేస్తున్నా. అవును. అంతకుమించి ఏం లేదు. మీ వ్యక్తిగత జీవితాన్ని ఎక్కడ జరిగిందా? కొందుర్గు గ్రామంలో పుట్టి పెరిగిన సికింద్రాబాద్ మల్కాజ్గిరిలా ఇప్పుడున్నారా అమ్మ నాన్న? అంటే రాజకీయం అనేది మేము కోరుకున్నది కాదు. అంటే బీజేపీని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? కోసం నిజాం కాలేజ్ గ్రౌండ్కి వచ్చినప్పుడు అక్కడ నుంచి ఉమ్, స్వతహాగా ఆ రోజు పులిహోర పొట్లాలు, వాటర్ ప్యాకెట్లు మేమే తీసుకొని ఓకే. మేము చేసిన పోరాటాల కారణంగా ఎన్నో గ్రామాలకు బస్సు సౌకర్యం కూడా విద్యార్థులకు రావడం జరిగింది. పార్టీలోకి రాగానే బీజేపీ అంటే దళితులకు దూరం పడ్డారు. ఎంతవరకు తీసాను లేకుంటే లోపల మండలంలో ఉన్న సమస్యలు మీ వంటగా ఏమైనా తీర్చే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు అటు వెళ్ళడానికి దారి లేదు, ఇటు వెళ్ళడానికి దారి లేదు. ఉదయం 5 గంటల వరకు మేము కనీసం ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో కేసీఆర్ ఏ పిలిపించినా జెండా ఎగురుతుంది. ఓకే. మీ భవిష్యత్తును మీరే నిర్మాతలుగా అండి. నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు రంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యులైనటువంటి ప్రముఖులు వాస్తవాన్ని కూడా తను ఉన్న స్థాయి నుంచి కూడా అంటే ఒక చిన్న స్థాయి నుంచి కూడా కష్టపడ్డటువంటి వ్యక్తి, యువకులు, మంచి పేరున్నటువంటి వ్యక్తి. ఈరోజు శంకర్ గారు మనతో ఉన్నారు. అన్నా నమస్తే. నమస్తే సురేష్ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నా సార్, మీరు? చాలా సంతోషం మీరు రావడం. ఓకే. ఏదేమున్నా నీ ఇంటర్వ్యూ కోసం దాదాపు నేను 1 మంత్ నుంచి వెయిట్ చేస్తాను. అవును. అంటే మీరు బిజీ ఉండడం వల్ల, అవును. అంతకుమించి ఏం లేదు. సరే, ఏది ఏమున్నా ఒక్కసారి మీ వ్యక్తిగత జీవితానికి వెళ్దామన్నా. స్టార్టింగ్లో మీరు మీ బాల్యం, మీ చదువు ఎక్కడ జరిగిందన్న? నేను కొందుర్గు గ్రామంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా కొందుర్గు హై స్కూల్లో 8వ తరగతి వరకు చదువుకోవడం జరిగింది. ఓకే. ఆ తర్వాత 9, 10వ తరగతి వచ్చేసి సికింద్రాబాద్ మల్కాజ్గిరిలా, సికింద్రాబాద్కు మధ్యలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో బీసీ హాస్టల్లో జాయిన్ అయ్యి అక్కడనే హాస్టల్లో 10వ అంటే తరగతి బీసీ సామాజిక వర్గం. అవును. ఓకే. 10వ తరగతి వరకు కూడా అక్కడనే చదువుకున్నా. ఆ తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి తాండూరులో చదువుకోవడం జరిగింది. ఓకే. డిగ్రీ మన షాద్నగర్లోనే పూర్తి చేసుకున్నాం. అమ్మ నాన్న ఏం చేస్తుండే వాళ్ళు అన్నప్పుడు? అమ్మ నాన్న వాళ్ళు వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తి. ఇప్పుడు ఉన్నారా అమ్మ నాన్న? ఉన్నారు, అమ్మ ఉన్నారు, నాన్న ఉన్నారు. ఇద్దరు కూడా వ్యవసాయం. ఓకే. మేము ముగ్గురం అన్నదమ్ముళ్ళం, 2 అక్కలు. అంటే పెద్ద ఫ్యామిలీ. అన్న వచ్చేసి కంపెనీలో పనిచేస్తారు, తమ్ముడు కూడా ఇంకా ప్రైవేట్ జాబ్ చేసుకుంటుంటాడు. వాళ్ళిద్దరు ఏమో జాబులు చేసుకుంటారు, అవును. మీరేమో రాజకీయం వైపు వచ్చారు. ఉండేది కాదు మా జీవితంలో కూడా ఉద్యోగము, రాజకీయము అనేది మాకు ఎట్లా అంటే రాజకీయం అనేది మేము కోరుకున్నది కాదు. ఓకే. 2009 మా ప్రస్థానం ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి ప్రారంభమైందో, ఓకే, యథావిధిగా అక్కడ నుంచి ఉద్యమము, దాని నేపథ్యము, ఆ తర్వాత కంటిన్యూగా మేము ఉద్యమంలోనే యాక్టివ్గా పాల్గొనడం, అట్లా విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం నుంచి అనుకోకుండా ఈ రాజకీయాల వైపు రావడం జరిగింది మాకు. ఇప్పుడు రాజకీయాల వైపు రావడం తప్పు కాదు, కానీ పోయి అంటే బీజేపీని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? అంటే ఆ రోజు ఉన్న పరిస్థితులలో మేము, మా కుటుంబ నేపథ్యం, మా పెద్దనాన్న అయినటువంటి శివయ్య గారు, వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో ఆ రోజుకు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఓకే. దానికి తోడు ఏంటంటే కొంత మాకు చిన్నప్పటి నుంచి కూడా దేశభక్తి భావాలు, ఓకే, ఆ తర్వాత దైవ భావన, దైవభక్తి ఇవన్నీ ఉండడం నుంచి మాకు ఎందుకో సడన్గా బయటకు వచ్చిన తర్వాత విద్యార్థి దశ నుంచి ఏబీపీలో పనిచేయడము, ఆ తర్వాత కంటిన్యూగా అదే భావజాలానికి తగ్గట్టుగా బయట రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీని ఎన్నుకోవడం, అట్లా మేము అంటే విశ్లేషించి మరీ ఎన్నుకున్నదంటూ ఏం లేదు. పార్టీ కంటే ముందు
మీరు కొందూరుగో గ్రామం. అవును. అంటే యూత్ ప్రెసిడెంట్ గాని ఇట్లా ఏమన్నా కార్యక్రమాలు చేసిర్రా? నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం 4 సంవత్సరాలు ఇక్కడే ఉన్నా. తర్వాత ఏబీవీపీ కన్వీనర్‌గా చేసినప్పుడు కొందూరు మండలంలో. అప్పుడు సుష్మా స్వరాజ్ గారు తెలంగాణ ఉద్యమం కోసం నిజాం కాలేజ్ గ్రౌండ్‌కొచ్చినప్పుడు షాద్‌నగర్ నియోజకవర్గంలో అత్యధికంగా 120 మంది విద్యార్థులను ఇక్కడికెళ్ళి తీసుకెళ్లడం జరిగింది మా కొందూరు నుంచి. భారీ మెజార్టీనే. భారీ మెజార్టీ. ఆ రోజు 4 బస్సులు నింపుకొని పోయినాం ఇక్కడ నుంచి. హ్మ్. స్వతహాగా ఆ రోజు పులిహోర పొట్లాలు, వాటర్ ప్యాకెట్లు మేమే తీసుకొని స్వయంగా తయారు చేసుకొని బీసీ హాస్టల్‌లో ఒకరోజు వండుకొని మరీ పిల్లలకు ఆహార పొట్లాలు తయారు చేసుకొని అట్లా స్వయంగా వెళ్ళి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఎన్నో గ్రామాలకు బస్సు సౌకర్యాలు లేకుంటే ఆ రోజుల్లో ఓకే. మేము చేసిన పోరాటాల కారణంగా ఎన్నో గ్రామాలకు బస్సు సౌకర్యం కూడా విద్యార్థులకు రావడం జరిగింది. ఇట్లా విద్యార్థి దశ నుంచే ఈ జాతీయ భావజాలము, రాజకీయం అనేది మాకు ప్రస్థానంగా కొనసాగుతూ వస్తున్నది. సరే ఇప్పుడు మీరు ఒక స్థాయికొచ్చారు. ఏ విధంగా అంటే రంగారెడ్డి జిల్లాలోనే కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. మరి మీ బాధ్యత ఏంది అసలు? వాస్తవానికి మాకు ఇది అంటే నేను పార్టీలోకి రాగానే ఈ పదవేం రాలేదు. ఓకే. మొదట విద్యార్థి పరిషత్ అయిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు భారతీయ చేశారు? జనతా యువ మోర్చాలో నాకు బాధ్యత ఇవ్వడం జరిగింది ఆ రోజు. ఓకే. ఆ రోజు మా గురువు గారు అయినటువంటి రాజకీయ గురువులు ఆయన్నే మాకు మార్గదర్శి ఆ రోజుల్లో. ఇప్పటికి గూడంగా పెద్దలిచెర్ల భూపాలాచారి గారు అప్పటికే వారు సర్పంచ్‌గా ఉన్నారు. మాకందరికీ మార్గదర్శి కూడా అతనే. ఓకే. ఆ తర్వాత ఏమైందంటే ఇక్కడ అనుకోకుండా విలేజ్‌లో ఒక సంఘటన జరిగింది. హ్మ్. దాని తాలూకు పరిణామాలు చాలా తీవ్రమైనటువంటి రాజకీయాలల్ల మేము అంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండేటటువంటి పరిస్థితులను కల్పించినాయి. ఓకే. స్థానికంగా అప్పుడు భారతీయ జనతా పార్టీ కొందూరులో పెద్దగా ప్రభావం చూపించే దశలో లేదు. ఓకే. దాని నుంచి ఏమైపోయిందంటే మాకే అవకాశాలు కల్పియడానికి పార్టీ ఎక్కువ మొగ్గు చూపడం. హ్మ్. నన్ను ఆ రోజు అంటే మీరు యాక్టివ్‌గా ఉన్నారు. యాక్టివ్‌గా ఉండడంతోని గుర్తించి మండల యువ మోర్చా అధ్యక్షునిగా నాకు మొదటిసారి అవకాశం ఇవ్వడం జరిగింది. మండల. బీజేవైఎం ఆధ్వర్యంలో నేను కొందూరు మండలంలో దాదాపు 18 గ్రామాలలో భారతీయ జనతా పార్టీ మొట్టమొదట నా ద్వారానే ఆ గ్రామాలలో కమిటీలు అంటే పునాదులు వేసిర్రు పార్టీకి. పునాదులు వేసినాం. ఓకే. ఒక మచ్చగుడుండే భారతీయ జనతా పార్టీలో ఎవరున్నా అంటే అప్పర్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా బీజేపీలో ఉంటారు అనేదాన్ని నేను ఏకీభవించేవాడిని కాదు ఎప్పుడు కూడా. ఓకే. ఆ రోజుల్లో నేను కమిటీలు వేసినటువంటి చాలా గ్రామాల్లో ముఖ్యంగా ఎదిరే కావచ్చు, రావిరాల కావచ్చు, తర్వాత వనంపల్లి ఇట్లా చాలా గ్రామాలలో కూడా ఉమ్మడి కొందూరు మండలంలో అత్యధికంగా ఎస్సీ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అవును, నేను ఒక అధ్యక్షులుగా క్వశ్చన్ పెట్టడం, చేయాలనుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒక్క అట్లా నిమిషం. బీజేపీ అంటే దళితులకు దూరం అంటారు. ఇది ఎంతవరకు నిజమన్నా? అంటే దాన్ని దూరంగా ఉండే వాళ్ళకి దూరం అది, హ్మ్. దగ్గరగా ఉండే వాళ్ళకి దగ్గరదే అది. ఓకే. అట్లేం లేదు. భారతీయ జనతా పార్టీ ఎవరినైనా సరే ఈ దేశ పౌరులని భారతీయులుగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరన్నా సరే వాళ్ళని హక్కున చేర్చుకునేటటువంటి పార్టీ. సుదీర్ఘకాలంగా ఎన్నో పార్టీలలో ఊడిగం చేస్తూ బతుకుతున్నటువంటి దళిత సామాజిక వర్గాన్ని యెస్. ఈరోజు ఒక రాష్ట్రపతి పదవి దాకా తీసుకెళ్ళగలిగిందంటే అది కేవలం ఒక భారతదేశం. భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యం కాగలిగిందని మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. అట్లా ఈ ఒక్క పదాన్ని భారతీయ జనతా పార్టీకి దూరంగా ఉంచాలి పౌరులు అనే ఉద్దేశంతో వాడతారు తప్పిస్తే బీజేపీలో అట్లాంటి ఉద్దేశాలు కానీ అట్లాంటి పరిస్థితులు కానీ ఎక్కడ లేవని నేను బలంగా నమ్ముతాను. ఇప్పుడు మీరు జిల్లా లెవెల్లో తిరుగుతూ ఉన్నారు. అవును. ప్రజల సమస్యలను కలెక్టరేట్ దృష్టికి కానీ లేకుంటే లోకల్ మండలంలో ఉన్న సమస్యలను కానీ మీ వంతుగా ఏమైనా తీర్చే ప్రయత్నం చేస్తుర్రా? అయితే చాలా రోజులుగా మేము ఆ రోజు ఉమ్మడి పాలమూరు జిల్లా ఉన్నప్పటి నుంచి కూడా ఓకే. ఇప్పుడు ప్రధానంగా జడ్చల్రా నుంచి మన మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి యువమోర్చా ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రజా సమస్యల మీద ఆ రోజు చేసింది. ఆ తర్వాత ఉమ్మడి మన మండలంలో తుమ్మలపల్లికి కనీసం రోడ్డు సౌకర్యం లేకుండా రోడ్డు లేని పరిస్థితి. తుమ్మలపల్లి నుంచి చౌదరగూడెము తర్వాత కొందూరు మండల కేంద్రాలకు పాదయాత్ర ద్వారా ఆ ప్రజా సమస్యల్ని తెలిసేటట్లు చేసి అక్కడ రోడ్లు రావడానికి ఆ తర్వాత తూంపల్లి అని మన మధ్యలో ఒక విలేజ్ ఉంటుంది, ఆ ఊరు కూడా రోడ్డు సమస్య. ఇట్లా ప్రతి సమస్య విషయం మీద ప్రత్యక్షంగా ఉంటూ పోరాటాలు చేయడం ద్వారానే మేము ప్రజలకు చేరువ కాగలిగినాం. మా రాజకీయాన్ని కూడా మేము బలపరుచుకోగలిగినాం అనేది నేను బలంగా నమ్ముతున్నాను. ఇంకొక విషయం అన్న, మీరు ఇంత పోరాటం చేస్తున్నారు పార్టీ తరపున, అంటే మీకన్నా సీనియర్లు ఉండే ఉంటారు. అవును. వాళ్ళకి మీకు ఏమన్నా చిన్న చిన్న సమస్యలు? లేదు, సమస్యలు అనేటివి భారతీయ జనతా పార్టీలో అంత కనిపించదగ్గ గుర్తించదగ్గ సమస్యలు ఏముండవు. ఓకే. చాలా సహృద్భావ వాతావరణంలోనే భారతీయ జనతా పార్టీలో మేము ఎదిగినాం.
అట్లనే మాకు పెద్దల నుంచి కూడా సహకారం లభించింది. ఆ రోజుల్లో 2014 ఎన్నికల కంటే ముందు తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఓకే. తెలంగాణ ప్రస్థానం మొత్తం గూడంగా మొదటి దశలో 2009 తర్వాత అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాక అప్పుడు వనం ఝాన్సీ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రు. ఓకే. తర్వాత వారు పరమపదించిన తర్వాత ఇక్కడ శ్రీవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ అద్భుతమైన కార్యక్రమాలు తెలంగాణ కోసం చేయగలిగింది. ఏ పిలుపిచ్చినా కూడా దాన్ని మేము అందిపుచ్చుకున్నాం, కార్యక్రమాలను నిర్వహించినాం. అదే రకంగా 2012లో మా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కూడా తెలంగాణ పౌరు దీక్ష కార్యక్రమం చేయడం జరిగింది. ఓకే. దాంట్లో కూడా నేను ప్రత్యక్షంగా పాల్గొన్నా. అక్కడ టియర్ గ్యాస్ల ద్వారా మాకు కూడా దెబ్బలు తగిలినాయి. ఆ! అట్లా చాలా కార్యక్రమాల్లో తెలంగాణ ఉద్యమాన్ని పూర్తిగా మేము ఆపాదించుకున్నాం. మిలియన్ మార్చ్లో మా విలేజ్ నుంచి ఒక 18 మంది యువకులు పాల్గొన్నారు. ఓకే. ఆ రోజు ప్రత్యక్షంగా అక్కడ జరిగినటువంటి ఒక సంఘర్షణలా వర్షం పడుతుంది. టియర్ గ్యాస్ ప్రయోగించే వాటర్ ట్యాంకులు, టియర్ గ్యాస్ బుల్లెట్లు మా పైకి వస్తున్నాయి. నా పక్కన ఉన్నటువంటి 2-3 పిల్లలు అసలు అటు వెళ్ళడానికి దారి లేదు, ఇటు వెళ్ళడానికి దారి లేదు. మధ్యలో మేమైనాం. ఓకే. అటు నుంచి పోలీసులు, ఇటు నుంచి పోలీసులు. ఆ రోజు ఒక వ్యక్తి, మా గ్రామానికి సంబంధించిన వ్యక్తి, మనం బ్రతుకుతామా చనిపోతామా అన్న ఇంట్లో చెప్పకుండా చివరి ఆశలకు వచ్చారు. అట్లాంటి సంఘర్షణ వాతావరణాన్ని కూడా మేము తెలంగాణ ఉద్యమంలో చూసినాం. నా పక్కనే ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ టియర్ గ్యాసులు ఎట్లయితే వాళ్ళు ప్రయోగిస్తున్నారో గోనె సంచులు, వాటర్ ప్యాకెట్లు వేసేటటువంటి సంచులతోని వాటిపైన కప్పేస్తూ నీళ్ళలా పొగ మనుషులకు రాకుండా చేసే ప్రయోగం. ఆ తర్వాత అక్కడి నుంచి తప్పించుకొని మేము బయటకు వచ్చి కింది నుంచి దోమలగూడ కింది నుంచి మేము దాదాపు ఇక్కడ లక్డీకాపుల చౌరస్తా వరకు వస్తే అక్కడ పోలీసులు అడ్డగించి మా పైన కొట్టడం, దాడి చేయడం. ఆ రాత్రంతా అసలు 4:30కు అక్కడ మిలియన్ మార్చ్ కార్యక్రమంలో పాల్గొన్న మేము ఉదయం 5 గంటల వరకు మేము కనీసం మేదిపట్నం చౌరస్తా వరకు రాలేకపోయాం. అంటే అంత ఒత్తిడి, అంత తీవ్రత. అట్లాంటి ప్రత్యక్ష సంఘర్షణలు మేము తెలంగాణ ఉద్యమంలో చూసినాం. బహుశా మాలాంటి ఎంతోమంది యువకులకు నాయకత్వాన్ని, పోరాటాన్ని ఒక తెలంగాణ ఉద్యమం ద్వారా ఒక స్ఫూర్తిని నింపారు. నేర్చుకోగలిగాం. ఆ ఉద్యమం అనేది లేకుంటే మేము నిర్మాణం అయ్యేవాళ్ళం కాదేమో. అది కూడా కరెక్ట్. ఎన్నో వేదికల మీద మాట్లాడడం, వంట వార్పు కార్యక్రమాలు, తెలంగాణ కోసం చేసినటువంటి తీవ్రమైనటువంటి నిరాహార దీక్షలు, ప్రతిదీ కూడా ఏ ఒక్కటి వదలే. సకల జనుల సమ్మె, తర్వాత గ్రామాన చైతన్యం చేయడానికి మేము ప్రతి ఊరికి వెళ్ళడం, యువకుల్ని, ఉద్యోగస్తుల్ని, రైతుల్ని, కార్మికుల, కర్షకులను అందరినీ కూడగట్టుకొని తెలంగాణలో అందరం సబ్బండ కులాలందరం కూడా తెలంగాణలో పాల్గొనాలని ఆ రోజు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇవాళ మాకందరి కూడా. మొత్తానికి మీ జీవిత చరిత్ర ఎక్కడ మొదలైందంటే తెలంగాణ ఉద్యమమే తీర్చిదిద్దినట్టు అనిపిస్తుంది. అంటే ఉద్యమ ప్రస్థానం మేము ఇట్లా రాజకీయాల్లోకి రావడము, అట్లా తెలంగాణ ఉద్యమం రావడం పెద్ద సమయం తీసుకోలేదు. 1 సంవత్సర కాల వ్యవధి లోపలనే మేము ఉద్యమాన్ని చూడడం. ఓకే. ఆ రోజు తెలంగాణలో కేసీఆర్ ఏ పిలిపించినా ప్రజలందరూ చైతన్యంగా పాల్గొనడం. 14 రకాల రాజకీయ పార్టీలు కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు కావడం. ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు కూడా ఓకే. అందరూ ఇది ప్రజల ఆకాంక్ష కాబట్టి దీన్ని నెరవేర్చాలి, దీంట్లో అందరం మనం భాగస్వాములు కావాలని చేసిన పోరాటం ఫలించింది. చాలా సంతోషం. తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నామనేటువంటి తృప్తి, ఒక విద్యార్థి ఉద్యమ నాయకునిగా ఈరోజు రాజకీయ పార్టీ జిల్లా కార్యదర్శిగా చాలా సంతోషంగా, గర్వంగా కూడా చెప్పుకోగలుగుతున్నాను. ఓకే. ఇక్కడి వరకు బాగుంది. నీతో పాటు ఉన్న యువకులు, మీరు కావచ్చు, నీ యువకులు కావచ్చు, తోటి అనుచరులు కావచ్చు, అంటే ఉపాధి పరంగా ఏమైనా ప్లానింగ్స్? అంటే దీంట్లో ఏముందంటే మేము ఎంచుకున్నటువంటి పార్టీ సుదీర్ఘకాలంగా అధికారంలో లేనటువంటి పార్టీ. ఓకే. కేవలము వ్యక్తిగతంగా వారి ఉన్నటువంటి వాళ్ళ చదువులు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాల మీదనే వాళ్ళు స్వశక్తితోనే ఎదగడమే తప్పిస్తే ఓకే. ఇక్కడ ప్రత్యేకంగా కల్పించేటటువంటి అవకాశాలు అయితే మాకు ఏ రోజు కూడా రాలేదు. అంటే నేను ఎందుకంటే కొంచెం ఎవరైనా చదువుకున్న వాళ్ళు, డిగ్రీ ఉన్న వాళ్ళు రికమెండ్ చేయగలిగినాము, ఏదో కంపెనీలో ఉద్యోగం ఇప్పించగలిగినాము, ఓకే, అది వేరు. కానీ ప్రత్యక్షంగా మేమంటూ కొన్ని చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువ ఉంటాయి. మీకు తెలియదు. వాళ్ళు అవసరం అంటూ ఒక నామినేట్ చేయగలుగుతారు, ఇంకో కమిటీలో సభ్యునిగా పెట్టగలుగుతారు, ఇట్లా ఏవైనా చేయగలుగుతారు. మన పార్టీగా ఏ రోజు కూడా అధికారంలో రాకపోయినా నిత్యం ప్రజాక్షేత్రంలో ఉన్నాం. ఆ రోజు నుంచి యువకులకు ఏ సమస్య ఉన్నా అందుబాటులో ఉంటూ చాలా కార్యక్రమాలు నిర్వహించినాం. నేను 2016లో ఇక్కడ కొందూరులో ఛత్రపతి శివాజీ యూత్ అని మా ఆధ్వర్యంలో నేను స్టార్ట్ చేసిన తర్వాత ప్రప్రథమంగా షాద్నగర్ నియోజకవర్గంలో కబడ్డీ పోటీలు నిర్వహించడం, ఆ తర్వాత శివాజీ విగ్రహ ప్రతిష్ఠ చేయడం, ఇట్లా దశల వారీగా గ్రామంలో ప్రతి యువకుడు కూడా ఏదో ఒక సామాజిక కార్యక్రమాన్ని చేయాలి, తన వంతుగా గ్రామ సేవలో ప్రతి ఒక్కడు భాగస్వామి కావాలనేటువంటి ఎన్నో కార్యక్రమాలని ఆ రోజు నుంచి కొనసాగిస్తున్నాం.
ఇప్పుడు కూడా అదే కార్యక్రమంలో కొనసాగింపుగా నడుస్తూ ఉన్నాం. అంటే మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాజకీయ నేపథ్యం బాగా వచ్చింది. అవును. నేనేమంటున్నాను, నీకేమైనా శత్రువులు తయారయ్యారా? అంటే రాజకీయం అంటేనే భిన్న అభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు. ఒక ఒక సిద్ధాంత గల పార్టీలో ఉంటూ మేము ఎదుగుతున్న క్రమం ఇతర పార్టీలో ఉన్న వాళ్ళకు అది పార్టీల ఇబ్బందికరంగా పరంగానే శత్రుత్వం. ఉంటది తప్ప వ్యక్తిగతంగా అట్లాంటివి అయితే ఈ రోజు వరకు ఎక్కడ తారసపడలేదు. ఓకే. గ్రామంలో అందరితో కలిసి ఉండే మనస్తత్వం అందరితోని ఉండే ఇబ్బంది అయితే ఏం లేదు ఇప్పుడు. ప్రస్తుతానికైతే ఓకే, బెటర్. సరే, మీరు అంత కష్టపడ్డారు, తెలంగాణ ఉద్యమంలో పోరాటాలు చేశారు, కొంతమందికి ఆదర్శంగా నిలిచారు. భవిష్యత్తులో నేనేమంటున్నానంటే, భవిష్యత్తులో మండల్ లెవెల్ క్యాడర్ ఏమన్నా ఆశిస్తున్నారా? ముఖ్యంగా నేను ఇది మొదటిసారి కాదు. 2013 సర్పంచ్ ఎన్నికలప్పుడు నేను కొందూరు గ్రామంలో సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. ఓకే. ఆ రోజు నా చేతిలో ఉన్న గుప్పెడు మంది యువకులతోని ఓకే. కేవలం ఒక 22,000 రూపాయలు ఖర్చు పెట్టి 558 ఓట్లను ఇక్కడ తీసుకురావడం జరిగింది. 22 రూపాయలు. 22,000 ఆ రోజుల్లో నా దగ్గర అవి కూడా చాయ్ టిఫిన్ల బిల్లులు మాత్రమే అవి. ఓకే. తప్పిస్తే ఎక్కడ డబ్బులు ఇవ్వడం కానీ మందు పంచడం కానీ ఇట్లాంటి వాటికి లేకుండా కేవలం ఒక యువతరం రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి డబ్బు లేకుండా కూడా రాజకీయం డబ్బు అనే ప్రసక్తే లేదు. ఆ రోజు డబ్బు లేదు మా మనసులో ఎవరి దగ్గర. ఓకే. డబ్బు సమస్య అనేది మాకు ఉండొచ్చు కాక, కానీ డబ్బుతో రాజకీయం చేయాలనే ఉద్దేశం లేదు. డబ్బు ఆలోచన లేకుండా మేము ఆ రోజు చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇచ్చింది. వాస్తవంగా ఆ తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎలక్షన్లలో ఇక్కడ మాతో పాటు ఉన్నటువంటి మా స్నేహితుని నిలబెట్టి ఎంపీటీసీ బీజేపీ గెలవగలిగినాం. ఇక్కడ ఓకే. ఏండ్ల చరిత్రలో మొదటిసారి భారతీయ జనతా పార్టీ జెండా ఆ రోజు ఎంపీటీసీగా ఇక్కడ సాక్షాత్కారం అయింది. దానికి కారణం అంతకుముందు మేము చేసినటువంటి కార్యక్రమాలు. మా యువత ఆ రోజు కష్టపడి. ఎంపీటీసీకి ఎవరు, మీరేనా? లేదు, వేరే సభ్యులు. ఓకే. ఆ రోజు కానీ మొత్తానికి జెండా ఎగరేసారు మా ఆధ్వర్యంలో. అంటే మీకు ఫీలింగ్ ఎట్లా ఉండొచ్చు ఆ టైంలో? సంతోషం అనిపిస్తుంది. కష్టపడ్డాం. సాధారణ సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తుల నుంచి ఒక 100 మంది క్రియాశీల సభ్యులున్న పార్టీగా ఆ రోజు కొందూరులో ఎదగగలిగిన తీరు, ప్రతి ఇంటి పైన కూడా భారతీయ జనతా పార్టీ జెండా, కాషాయ జెండా, ఇట్లా ప్రతి కార్యక్రమం. ఉగాది వస్తే మా గ్రామంలో ఒక కార్యక్రమం చేసినప్పుడు 2,000 జెండాలు స్వశక్తితో మేమే తయారు చేసి ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది ఆ రోజు. ఓకే. అట్లా ఏ చైతన్యంగా హిందూ కార్యక్రమాలు కానీ ధార్మిక కార్యక్రమాలు ఏ వచ్చినా మా కార్యకర్తలు ఒక 30 నుంచి 50 మంది వరకు ఉండడం, ప్రతి కార్యక్రమంలో మా భాగస్వామ్యం లేకుంటే ఇది జరగదు అనేటటువంటి పరిస్థితి ఆ రోజుల్లో కల్పించడం, అట్లా కొనసాగుతూ రావడం వల్ల మాకు రాజకీయంగా అద్భుతమైనటువంటి ఆదరణ లభించింది మా గ్రామంలో. సరే, అక్కడ వరకు బాగుంది. మీ ద్వారా స్వచ్ఛందంగా అంటే సేవా కార్యక్రమాలు ఏమన్నా చేసిరా? చాలా కార్యక్రమాలు చేసినాం మేము. వ్యక్తిగతంగా మా కొందూరు హై స్కూల్లో ఆ రోజుల్లో పిల్లలకు బెంచ్ చాలా ఇబ్బంది ఉంటుంది, కష్టం ఉంది. అవును. సో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కంప్లీట్గా అన్ని తరగతులలో మనకు తెలిసిన ఒక చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొంత మేము డబ్బు పరిచయం వారి ద్వారా తీసుకొచ్చి కంప్లీట్గా 5 నుంచి 10వ తరగతి వరకు కూడా అన్ని బెంచీలు ఏర్పాటు చేయించడం జరిగింది. అట్లా ఏ కార్యక్రమం అన్నా మన వరకు వస్తే ఆటల కార్యక్రమాలు కానీ, సామాజిక కార్యక్రమాలు కానీ, ఇతర దేవాలయ నిర్మాణాలకు కానీ, లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కానీ ఎవరైనా ఇట్లే పరమపదించిన సందర్భాలు ఏమున్నా మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ చేస్తూనే ఉన్నాం. అది కొనసాగింపు ఎప్పటికి కూడా ఉంటుంది. ఓకే, రైట్. చివరి అంశాలు ఏంటంటే, ఇవన్నీ మీరు చేసి బాగుంది. మీరు యువతకి ఇచ్చే మంచి సలహా ఏంటంటే, భవిష్యత్తు శాసించేది యువతరం. ఓకే. రాజకీయాలలో చైతన్యవంతంగా యువకులు పాల్గొనాలి. మనకెందుకులే అని అనుకుంటే మన తలరాతలు రాసేటటువంటి రాజకీయ నాయకులు తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టే విధంగా ఉంటాయి. కాబట్టి యువకులు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలను అర్థం చేసుకునే విధంగా ఉండాలి. వాటిని అవసరమైతే ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి వాటి పట్ల పూర్తిగా సంపూర్ణంగా అంటే యువత మొత్తం రాజకీయంలోకి రావాలనేది యువత మొత్తం రావాలని కాదు, కానీ ఆసక్తి ఉన్నటువంటి ఎన్ని రంగాలు ఉన్నా కూడా భవిష్యత్తుని నిర్ణయించేటటువంటి సామర్థ్యం కేవలం రాజకీయానికి ఉందని నేను బలంగా నమ్ముతాను. ఉదాహరణకు ఒక చిన్న ప్రాజెక్టు తీసుకురావాలన్నా, లేదంటే ఒక చిన్న స్కీమ్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా, ఒక పాలసీ ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా అదంతా రాజకీయ నాయకుల చేతుల ద్వారా, రాజకీయ నాయకుల ప్రణాళికల ద్వారా మాత్రమే జరుగుతూ ఉంది. అటువంటి ప్రణాళికలు నిర్దేశించే స్థానంలో కష్టాలని, పేదరికాన్ని దగ్గరగా చూసినటువంటి యువకులు ఎవరైతే రాజకీయాల్లోకి వస్తారో వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు అనేది నా బలమైనటువంటి నమ్మకం. ఓకే అన్న, ఇప్పటి వరకు నేను ఇదంతా అడిగింది ఒక వ్యవస్థ వస్తే, చివరిగా మీ వ్యక్తిగతంగా రావాల్సుకున్నా. మొదటిది ఏంటంటే, సరే బీజేపీలో మీరు ఒక కీలక పాత్ర పోషిస్తారు జిల్లా లెవెల్లో, అది పక్కకు పెడితే ఇప్పుడున్న ఈ కొందూరు మండలంలో
జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, వాటిపైన మీకు ఏమైనా ఆశ ఉందా? పార్టీ అవకాశం ఇస్తే ఓకే. రేపు రాబోయేటటువంటి జెడ్పీటీసీ ఎన్నికలలో ఓకే. లేదా ఎంపీటీసీ అవకాశం ఇచ్చిన నా వైపు నుంచి నేను సంపూర్ణంగా పోటీ చేయడానికి సంసిద్ధంగానే ఉన్నానని నేను చెప్పడం జరిగింది. ఓకే. మా నాయకులు కూడా అదే రకంగా మాకు వెన్నుదండుగా నిలబడతారన్న నమ్మకం కూడా నాకుంది. పార్టీ అవకాశం ఇస్తే జెడ్పీటీసీ ఎన్నికలలో పోటీలో పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. సరే, అవకాశమే ఇచ్చింది అవును. చివర్లో. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మీకు అవకాశం ఇచ్చింది, ఓకే. రిజర్వేషన్ వచ్చింది, అవకాశం ఇచ్చింది. అప్పుడు మీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ప్రజల ఆశీర్వాదం మాకు అనుకూలంగానే ఉంటుందని భావిస్తున్నాను నేను. ఓకే. ప్రధానమైనటువంటి సమస్యల్ని మేము ప్రస్తావిస్తూ ప్రజా పోరాటంలో మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే మేము చాలాసార్లు చాలా వేదికల మీద ప్రస్తావించినాం. షాద్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి చెందిన మండలాలు, అభివృద్ధి చెందని మండలంగా ఈరోజు కొందరు ఉంది అనేది నాకు ఓకే. తెలుసు. ఎందుకంటే కన్నా శాంతివనం లాంటి ఇంటర్నేషనల్స్ వైడ్గా ఉన్నటువంటివి, అక్కడ ఉన్నటువంటి యోగా కేంద్రం కానీ, ఆ తర్వాత కొత్తూరు, తర్వాత కేశంపేట, షాద్నగర్ టౌన్, ఎప్పుడో అవన్నీ బాగా అభివృద్ధి చెందినాయి, బాగా ఎకనామికల్గా పొటెన్షియాలిటీ కలిగి ఉన్నటువంటి ప్రాంతాలు. కానీ ఇప్పుడున్నటువంటి ఉమ్మడి కొందూరు మండలం చాలా రోజుల నుంచి వెనుకబడతానానికే గురైంది. పదవుల విషయంలో కానీ, పరిపాలన విషయంలో కానీ ఎప్పుడు కూడా మా మండలం వెనుకబడతానానికే గురైందని బలంగా నమ్ముతా. ఎందుకంటే చాలా రోజులుగా షాద్నగర్ నియోజకవర్గాన్ని ప్రభావితం చేయగలిగే నాయకత్వం ఈ ఉమ్మడి మండలం నుంచి లేకపోవడం అదొక పెద్ద మైనస్. తర్వాత మాకు 2014 తర్వాత ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆ రోజు ప్రస్తావించినటువంటి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సముద్ర మట్టానికి దాదాపు మనము 630 అడుగుల పైన ఉంటుంది తెలంగాణలో మన ప్రాంతం. ఓకే. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కనుక పూర్తయితే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం జరిగేటటువంటి అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా మనకే తొలి అడుగు మన దగ్గరే పడుతుంది, మొదటి పంట కూడా మనదే అవుతుంది కాబట్టి తరి అవుతుంది కదా. అట్లాంటి సస్యశ్యామలం అయ్యేటటువంటి అవకాశం ఉన్నా కూడా పాలకుల నిర్లక్ష్యం, ప్రాజెక్టు పూర్తి కాలేకపోవడం ప్రధాన సమస్య. అది తెలంగాణలో దాదాపు అన్ని నియోజకవర్గాలలో ఒక్క అడుగు కూడా నీళ్లతో తడవని ప్రాంతం ఏదైనా ఉందంటే అది బహుశా షాద్నగర్ నియోజకవర్గమే కావచ్చు. అటు జడ్చలరాకు కానీ, కల్వకుర్తికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి మిగతా ప్రాంతాలకు కానీ ఏదో ఒక ప్రాజెక్టు ద్వారా, రిజర్వాయర్ ద్వారా నీళ్ళు రాగలుగుతున్నాయి. రాలేనటువంటిది ఒక షాద్నగర్ ప్రాంతమే. కానీ మాకు ఎప్పుడైతే ఈ లక్ష్మీదేవిపల్లి కళ నెరవేరుతుందో, ఓకే, ఎవరు అవునన్నా కాదన్నా షాద్నగర్ నియోజకవర్గానికి 1,20,30,000 ఎకరాలు నీరు అందేటటువంటి అవకాశం ఉంది. మంచినీటికి, సాగునీటికి, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేది నా బలమైనటువంటి ఆకాంక్ష. భవిష్యత్తు పోరాటాలన్నీ కూడా దాని వెనకాలే, దానికోసమే చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయని నేను బలంగా నమ్ముతున్నాను. అంటే మీరు మొత్తానికి రాజకీయంలోకి వచ్చినప్పటికీ కూడా కాన్సన్ట్రేషన్ అంతా లక్ష్మీదేవి పల్లి, అది ఒకటే జీవనాధారం కదా. నీళ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అన్ని రకాల జీవాధారం కొనసాగుతుంటుంది. అటువంటి ప్రస్థానము లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు మొదలుపెట్టిన రోజు నుంచి కూడా ఎప్పుడు నీళ్ళు వస్తాయా అనేటువంటి కోరికలే తప్ప ఏ రోజు కూడా దాని గురించి అడుగు ముందరికి పడ్డ పరిస్థితి లేదు. ఉద్దండపూర్ వరకు వచ్చింది పని, ముందుకు రాలేదు. యాక్చువల్గా 2026 కల్లా భూసేకరణ అయిపోయి పనులు ప్రారంభం కావాలి, కానీ కాలేదు కదా. మనం ఆ రోజు కేసీఆర్ మీద దుమ్మెత్తిపోసినటువంటి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రోజు కూడా చేసేది ఏం లేదు కదా. దాన్ని చూస్తూ మాటలకు, పత్రికల ప్రకటనలకే గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ తట్టెడు మన్ను తీసింది లేదు, ప్రాజెక్టుకు భూసేకరణ చేసి పనులు చేసింది లేదు కదా. ఒక ప్రాజెక్టు చేయాలంటే ఎంత లేదన్నా 8 నుంచి 10 సంవత్సరాల కాలం, ఎంత తొందరగా చేసినా కూడా మరి ఇంతవరకు పనే కాలేదు. మా తరం ఆ ప్రాజెక్టును చూడాలన్నది మా కోరిక, మేము దాని ఫలాలను పొందాలనేది మా కోరిక. ఓకే, రైట్. అక్కడి వరకు వదిలిపెడితే మీరు ఆ లెవెల్ మీరు ఒక జెడ్పీటీసీ అవకాశం అడుగుతున్నారు అనుకోండి. ఈ మండలంలో మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయి? మా దగ్గర దాదాపు 24 గ్రామ పంచాయతీలు. ఎంపీటీసీలు ఎన్ని ఉంటాయి? ఎంపీటీసీలు 8 ఎంపీటీసీలు. 8 ఎంపీటీసీ. మరి 8 ఎంపీటీసీలను, ఎన్ని గ్రామ పంచాయతీలను మీరు కోఆర్డినేషన్ చేసుకోగలుగుతారా? మాకు ప్రతి బూత్లో రిప్రజెంటేషన్ ఉంది భారతీయ జనతా పార్టీకి. ఓకే. ప్రతి గ్రామం నుంచి కూడా గుర్తుపడతారా గ్రామాలలో? తప్పకుండా. నా ప్రస్థానం దాదాపు 18 సంవత్సరాలుగా నేను ప్రజల మధ్యలో ఉన్న, ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన, నిత్యం రాజకీయ క్షేత్రంలో ఉన్నాం. మాకు పరిచయం అవసరం లేదు. ఏ ఊరికి వెళ్ళినా సరే ఫలానా బీజేపీ శంకర్ అంటే గుర్తుపట్టేటటువంటి పరిస్థితి అయితే ఈరోజు తప్పకుండా ఉంది. ఓకే. సో అది మాకు, దానికి తోడుగా ఈరోజు నరేంద్ర మోడీ గారి పథకాలు కానీ, కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి పరిపాలన కానీ ప్రతి ఇంటికి చేరగలిగింది ఈరోజు. ఆ ఒక్కటి చాలు మాకు. నరేంద్ర మోడీ గారి ఫలాలు పొందని ఇల్లు లేదంటే మీరు అర్థం చేసుకోండి. ఒక గుంట భూమి ఉన్న దగ్గర నుంచి, రైతు దగ్గర నుంచి
ఈరోజు వంట పని చేసుకుంటున్న వంట వండే ప్రతి ఇంటి వరకు కూడా నరేంద్ర మోడీ గారి స్కీమ్ ఉన్నది ఈరోజు. ఓకే. సో నరేంద్ర మోడీ గారి పేరు అందుకొని మేము ప్రతి గడపకి వెళ్ళగలుగుతాం, ప్రతి మనిషిని కలవగలుగుతాం. ఖచ్చితంగా జెడ్పీటీసీ ఎన్నికల్లో మంచి విజయాన్ని సాధిస్తామనే నమ్మకం మాకుంది. నేను చివరిలో ఒకటే క్వశ్చన్ అన్న, మీరు ఎంపీటీసీలో మొదటి జెండా ఎగరేశారు, అవును. జెడ్పీటీసీలో కూడా ప్రత్యక్షంగా మీరు పాల్గొంటే బీజేపీ జెండా ఎగురుతుందా? జెండా ఎగురుతుంది. ఓకే. 3 నుంచి 4 ఎంపీటీసీలను కూడా గెలుస్తాం మేము. ఓకే. ఎంపీపీ కూడా గెలిచే అవకాశాలు మాకు పుష్కలంగా ఉన్నాయి ఇక్కడ. ఓకే రైట్. చివరిగాన మీరు నీ ప్రాంత అంటే మండల ప్రాంత ప్రజలకు ఏ విధంగా సలహా కావచ్చు, సూచన కావచ్చు, రిక్వెస్టింగ్ కావచ్చు, ఏ విధంగా చేయగలుగుతారు? ప్రజలందరికీ, యువతరానికి, రైతులకు అందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే, రాజకీయాలు అనేటివి మన జీవితాలను నిర్దేశించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోలేకపోయినా, ప్రజాస్వామ్యంలో ఓటు అనేటువంటిది బలమైనటువంటి ఆయుధం కాబట్టి మీరు ఆలోచించి ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తులకు ఓటు వేయండి. మీ భవిష్యత్తును మీరే నిర్మాతలుగా అండి. ఓకే. థ్యాంక్ యూ. చాలా సంతోషం. మంచి సందేశం థ్యాంక్ యూ. అందించినందుకు. థ్యాంక్ యూ.